దాన్ని మామూలుగా ఒక చిన్న రీక్యాప్ తీసుకుందామండి. ఒకవేళ మీకు బైబిల్ రెఫరెన్స్ కావాలంటే ఎలాంటి పాస్టర్ క్రిసయ్య గారు 25th క్రిస్మస్ ఈవ్ అని చెప్పని యూట్యూబ్లో కొట్టారంటే ప్రతి ఒక్క రెఫరెన్స్ అన్ని మీకు దొరికేస్తాయి. అర్థమవుతుందా? సో ఎందుకంటే మనం అందరం ఏవేవైతే మన కమ్యూనిస్టులో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో మనం పార్టిసిపేట్ చేయాలన్నమాట. అర్థమైందా? వినిపిస్తుందా? సో 25th క్రిస్మస్ ఈవ్ అంటే వెళ్ళి చూడండి, దాంట్లో మీకు వర్సెస్ అన్ని దొరికేస్తాయి. సో లైక్ ఫస్ట్ క్రిస్టియానిటీ అంటే ఏంటో అయ్యగారు లైక్ మొత్తం లైక్ కొంచెం ఒక లైక్ ఇట్లా ఓపెన్ చేసి చూపించారనమాట. ఏం చేశారు? ఓపెన్ చేసి చూపిస్తారు. క్రిస్టియన్స్ అనే నేను దేవుడు మనకి ఇచ్చాడా? ఇట్లా చూసిన వెంటనే వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పిన దేవుడు చెప్పాడా? మనమంతా ఎవరంట? నేను క్రిస్టియన్ కాదు. మీరు క్రిస్టియన్సా? మీరు క్రిస్టియన్సా? మీరు క్రిస్టియన్సా? మీరు క్రిస్టియన్సా? నేను క్రిస్టియన్ కాదు. నేను క్రిస్టియన్ కాదు. సజీవుడైన దేవుడు కుమారుని. సో లైక్ పాస్టర్ కన్నబాబాయ్ గారు ఇదే చెప్పారు అనమాట. సో అన్ని వీళ్ళు అనుకున్న రీతిలో రిలీజియస్ మీటింగ్ అంతా జరుగుతుండేటప్పుడు అందరూ వస్తున్నారంట. వాళ్ళు పలానా హిందూ పలానా ఇలా చూస్తారు. సో ఈ వరల్డ్ ఏం చేసిందంటే మనం దేవుడు కుమారులుగా ఉన్నాము. సో ఎప్పుడైతే మనం ఇలా ఎంటర్ అవుతున్నాం అంటే చూడు దేవుడు కుమారులు వస్తున్నారు, దేవుడు కుమారులు వస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ నోటుకుండా వాళ్ళే దేవుడు కుమారులు వీళ్ళని ఒప్పుకుంటారని చెప్పనేసి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు క్రిస్టియన్స్ అని పెట్టారు, క్రైస్ట్ ఫాలోవర్స్ అని చెప్పారనేసి. అర్థమైందా? సో మనం ఎవరు? మనము దేవుడు కుమారులు, సజీవుడైన దేవుడు. సో లైక్ ఈ రెవల్యూషన్ నాకు ఇది రెవల్యూషన్ అని కూడా తెలియదు నాకు. సో లైక్ ఎప్పుడు పేతురు సంబడి లైక్ ఏసై అడుగుతుంటే నేను ఎవరు అంటే పేతురు నువ్వు సజీవుడైన దేవుడు కుమారుడు అని చెప్పానన్నాను అనమాట. అది వచ్చేసి నేను సండే స్కూల్లో విన్నా. లైక్ మా జోయల్ అని చెప్పని ఉంటారనమాట. ఆయన చెప్తుంటే విన్నాను అనమాట. అందరూ ఏసై ఎవరు అంటే నేను అన్నాను రక్షకుడు, ప్రేమై ఉన్నాడు ఆయన అన్ని చెప్తున్నారు అనమాట. సో అన్న మాత్రం ఏం చేశాడంటే సజీవుడైన దేవుడు కుమారుడు అన్నాడు. ఆ వర్డ్ ఇట్లా 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 అయిపోయింది అనమాట క్లిక్. సో వెంటనే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని పెట్టినాడు. హల్లెలూయా. సన్ ఆఫ్ లివింగ్ గాడ్ లైక్ అలా పెట్టాను. సో అప్పటి నుంచి నా మైండ్ లో ఈ వర్డ్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. సన్ ఆఫ్ లివింగ్ గాడ్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్. అదేనా? సరే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు సీఎం కొడుకు, నువ్వు ఎలా ఉంటావు? మా బాబు ఎవరో తెలుసా? చూసినావా ఎప్పుడన్నా? నల్ల కార్లు వస్తున్నాయి చూడడానికి అలా, దాంట్లో మధ్యలో వైట్ కార్ ఉంటుంది చూసినావా? ఆయన మా డాడీ. అర్థమైందా? సో లైక్ ఆఫ్టర్ ఆల్ సీఎం కొడుకే అంత లైక్ అంత పోజ్ కొడుతూ అంత బిల్డప్ కొడుతూ అంతుంటే సజీవుడైన దేవుడికి మనం ఎంత పోజ్ కొట్టాలా? అర్థమైందా? చెప్పండి. గోల్డ్ ఈజ్ మైన్, సిల్వర్ ఈజ్ మైన్, ఫెరారీ ఈజ్ మైన్, ల్యాంబోర్గినీ ఈజ్ మైన్. అర్థమైందా? సో లైక్ ఇలా మన కార్ గ్యారేజ్ చూస్తుంటే ఇట్లా ఫినిష్ ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఏమైనా వాళ్ళకి జరుగుని ఉంటారు. హల్లెలూయా. సో లైక్ ఇలా మనం దేవుని యొక్క సజీవుడైన దేవుడి కుమారులు మనం అందరం. ఓకేనా? సరే ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా మనకి? సో ఈ కాన్షియస్నెస్ లో మనం ఉన్నామంటే లైఫ్ ఇట్లా చేంజ్ అయిపోద్ది. చూడు, ఇప్పుడు సీఎం కొడుకు ఏమైనా కొరత ఉంటుందా? సో మార్నింగ్ ఇట్లా 10కి లేస్తాడు, లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేపిస్తారా? ఓకే, ఇట్లా బ్రష్ చేయండి అంటే ఇట్లా వచ్చి బ్రష్ చేపిస్తారంటే. అర్థమైందా? సో లైక్ ఇట్లా అన్న వెంటనే బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్కి సార్ వాట్ యూ వాంట్ సార్? ఇటాలియన్ సంథింగ్ లైక్ బ్రదర్ జాన్సన్ అయితే మస్తు వెరైటీలు చేస్తారనమాట. ఇండియన్ వెరైటీ ఒకటి ఉండదు, పాస్తా డిఫరెంట్ చేస్తారనమాట. ఆయన రోజు చేస్తారు. ఏమేమి చెప్పాడు రా? ఏమేమి రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ వెరైటీ చేస్తారనమాట బ్రదర్ జాన్సన్. ఏమేమి? ఓకేనా? సో అట్లా ఇట్లా పిలిచి మీకు ఆఫ్టర్నూన్ సరే ఫస్ట్ మార్నింగ్ ఇలా అంటే సో లైక్ ఇలా మీకు ఏం డిష్ కావాలా అని చెప్పారని వెంటనే రెడీగా సర్వ్ చేస్తారు. అర్థమైందా? అంతే కదా? సో నాకు ఇప్పుడు పలానా హైదరాబాద్లో పలానా షాక్ హౌస్లో పలానా బిర్యానీ కావాలంటే 5 నిమిషాలు ఇలా వచ్చేయాలి. అర్థమైందా? సరే ఆర్డర్ పెట్టంతా వచ్చేస్తుంది అంతే. లేదు కుదరదు అవ్వదు అంటే ఒప్పుకుంటాడా? కావాలి. అర్థమైందా? కావాలి, జరుగుతుంది,
అర్థమైందా? సరే ఆఫ్టర్ ఆల్ సీఎం కొడుకే, ఆఫ్టర్ ఆల్ సీఎం. అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ సీఎం కొడుకే. నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ వస్తే, మనకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం రాదా? అర్థమైందా? సరే ఇంకా అతను అడుగు తీసుకోవాలా. అర్థమైందా? మనకి దేవుడు అట్లా బొఫే పెట్టేస్తున్నాడు అనమాట. అర్థమైందా? సో ఇలా బొఫే ఉందన్నమాట మనకి. ముందెళ్ళి ఇక్కడ ఆ బొఫేలో నీకు ఏం కావాలా? సరే ఓకే, దేవా మోకలేసి, దేవా కరుణీకరించయ్యా, దేవా వర్షం కురిపించయ్యా, దయా 10 కోట్ల ఇట్లా కోట్ల నుంచి పడిపోతే బాగున్నాయా? ఏమే సరే ఇప్పుడు 10 కోట్ల పడిపోయిందండి, ఏమవుతుంది? ఒకేసారి నీ హెడ్ మీద దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా? See, like, God will give you ability. అర్థమైందా? సో లైక్ దానికి తగిన ఒక స్కిల్, ఏదో ఒక స్కిల్. మా ఫ్రెండ్ కొందరు ఉన్నారనమాట. సో లైక్ మేము ఏం చేస్తున్నామంటే లైక్ ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకొని మనోడికి ఆల్రెడీ ఆ ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. ఒక్క వెబ్సైట్ చేసేదానికి 50,000 తీసుకుంటున్నాడు. కాబాండే ఒక వెబ్సైట్ చేయడానికి 50,000 తీసుకుంటుండు. దానిలో నా పార్ట్నర్షిప్ ఏంటంటే ఊరికే పరిచయం చేయించిన దానికి పార్ట్నర్షిప్ ఏమన్నా నీకుంటే తెలుసు, నీకు ఇంత % పార్ట్నర్షిప్ ఇస్తాను, ఒక 30% పార్ట్నర్షిప్ ఇస్తామా అని చెప్పని అంటున్నాడు. అదే ఏం చేయలేడు. ఒక 2 months 3 months ఒక కోర్స్ నేర్చుకున్నాడు. 3 months కన్సిస్టెంట్ అంతే. అర్థమైందా? సో ఇలాగ అన్ని కష్టపడి వాళ్ళందరూ బాగా నేర్చుకొని కష్టపడి బిల్డింగ్లు కడతారు, కష్టపడి అన్నీ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. చెప్పండి, నా కోసం. నాకు ఇక్కడ ఎక్కడైనా పెద్ద ఇళ్ళదారులో మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద బిల్డింగ్ కనిపించింది అనుకో, లేకంటే మస్తు ఉండే లైక్ ఒక మాల్ లెక్క కనిపించిందంటే ఆ చెయ్యి ఇలా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ లార్డ్. నేను ఎక్కడెక్కడ పెద్ద స్థలాలు ఇక్కడ నేను లైక్ కేబిఎస్పీ సైడ్ వెళ్తాం కదా మనము, సెకండ్ ఫేజ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బిల్డింగ్ కట్టారు అనమాట, చాలా బాగుంది. అది చూసినండి క్రైస్తవ మసీదు నాకు ఎక్కడెక్కడ పెద్ద బిల్డింగ్లు కనిపిస్తే అక్కడ అంతా క్రైస్తవ మసీదు. అదేనా? సో లైక్ బెస్ట్ థింగ్స్ అన్ని మనకే అండి. అదేనా? బెస్ట్ థింగ్స్ అన్ని మనకే. చూస్తూ ఉండండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనం అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుంది. అర్థమైందా? సో లైక్ హల్లెలూయా. సో ఇప్పుడు మినిస్ట్రీ అంటే అన్న నేను పాస్ట్ అయిపోతానంట అన్న వాళ్ళు ఎంతమంది చేతులు పెట్టండి. సో పర్లేదు ఎత్తండి, నేను పాస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బైబిల్ రీడింగ్ దేర్ ఆల్రెడీ పాస్టర్స్. యోహాను బాగా సూపర్. సో మనమందరం మినిస్ట్రీ చేయాలనుకుంటున్నాము, పాస్టర్స్ అవుదాం అనుకున్నాం. అవునా కదా? ఓకేనా? మినిస్ట్రీ చేయాలి. సో ఓకే, పాస్టర్ జాన్సన్. సో పాస్టర్స్ అయిన వెంటనే ఎట్లా సార్ మైక్ సార్ ఇలా ఇచ్చేస్తారు అనుకుంటారా? అదే మినిస్ట్రీ అనుకుంటారా? ఇలా మైక్ తీసుకొని సార్ అదేనా సార్ మైక్ సార్ రండి సార్ దత్తు సార్ వాకింగ్ చెప్తారు సార్. సో ఇదే మినిస్ట్రీ అనుకుంటున్నారా మనము? ఇదే క్రిస్టియన్ ఒక మినిస్ట్రీ అనుకుంటారా? నో, ఇదే క్రిస్టియన్ ఒక మినిస్ట్రీ అనుకుంటారా? సో ఎవరైతే యేసుని నమ్ముకుంటారో వాళ్ళ నుంచి లైక్ లివింగ్ ఫౌంటైన్, జీవజలపు ఊటలు. ఏమంట? జీవజలపు ఊటలు. ఊట అంటే ఎంతమంది తెలుసు? సో ఊట అంటే వాటర్ ఫ్లో ఆగదు, అసలు వస్తూనే ఉంటుంది. ఎట్లా వస్తుంటుంది అంటే అసలు ఆగదనమాట. నువ్వు చూస్తుంటే దాన్ని ఏదో ఒకటి పెట్టి అడ్డం పెట్టా కానీ అని వస్తూ ఉంటుంది ఇట్లా రాస్తా అట్లా. సో మన మినిస్ట్రీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి మైక్ తీసుకునేసి ఆదివారం ఒక రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక, యెహోవా నీ పక్షం ఉండు గాక. ఇది కాదు మినిస్ట్రీ అంటే. సో లైక్ రోజు ఇలా వెళ్తూ ఉంటాం. సో లైక్ ఏసే మినిస్ట్రీ చేసినప్పుడు ఇవన్నీ చూస్తాం అనమాట మనం. ఆయన ఇదే కాదు మినిస్ట్రీ అంటే. అర్థమైందా? సో దిస్ ఈజ్ నాట్, సో ఇది ఒక పార్ట్ అంతే. అర్థమైందా? ఇది ఒక పార్ట్. సో ఇప్పుడు ఏసే మినిస్ట్రీ చూసాము. అవును, ఏసే బోధించారా?
లేదు ఏసే పులిపేట దగ్గరికి ఒకటి వచ్చేసి మనమందరం లూకాసు సువార్తలోకి వెళ్ళిపోయేసి చదువుదాము అని చెప్పనేసి ఏమేనని చెప్పనేసి ఆదివారం అయిపోయినా మళ్ళీ వెళ్ళిపోయారు ఏసయ్య. మా ఏసే అట్లేరండి, మీ ఏసే అర్థమైందా? సో లైక్ ఆయన ఏం చేశారంటే ఈరోజు ఎర్లీ రీడర్ ర్యాప్సోడీలో ఉంటారు ప్రే లైక్ జీసస్ అని చెప్పండి. అర్థమైందా? ప్రే లైక్ జీసస్. పొద్దున ఇలా పడుకున్నారంట, ఇలా మెలకు వచ్చిన లేదు నేరుగా అరణ్యంలోకి వెళ్ళిపోయేసి ఏం చేశారంట? ప్రే చేశారు. సరే ఓకే, అది అయిపోయింది. రాత్రి అయిపోయింది, అందరూ పడుకుంటున్నారు. ఏసీ ఏం చేశారంటే ఒక్కరికి వెళ్ళి అని చెప్పని ఫుల్గా ఇట్లా చార్జ్ చేసుకుని పొద్దున ఇలా వచ్చిన వెంటనే దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచమంటే యువర్ హీల్డ్. అర్థమైందా? దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచ యువర్ హీల్డ్. ఇట్లా ఏం చేయాల, ఇలా వచ్చిన వెంటనే అయిపోయింది, ఓ మీ ఇంటికి పో ఇంకా. అర్థమైందా? సో లైక్ వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది. ఇది క్రిస్టియానిటీ. ఇట్స్ నాట్ జస్ట్ చర్చ్ సెటప్ చేసేసి మైక్ తీసుకొని వాకింగ్ చెప్పేసి ఏదంతా చేసేసి కొంచెం నీట్గా డెకరేషన్లు చేసేసి అది మాత్రమే కాదు. సతీష్ కుమార్ అయ్యగారు అన్నారు, ఆ అయ్యగారు చూపిస్తారు వాళ్ళకి ఆ వీడియో. మినిస్ట్రీ అంటే ఏదో ఇట్లా డెకరేషన్ చేసేసి మంచిగా చేసేసి చేసేయడం కాదు, మోకాళ్ళ మీద స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అనేసి ప్రార్థన చేసి. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క దైవజనులను బట్టి కృతజ్ఞతలు అండి, వాళ్ళని బట్టే మనం ఇలా ఉన్నాం. అర్థమైందా? సో లైక్ మన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అంటే ఇలా పొద్దున్న ఇలా లేసేటప్పుడు మీ ఇంట్లో ఏమైందిరా వీడికి, ఇన్ని రోజులు ఏదో చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావురా. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలంటే మోకాలు నేను లొంగేయాలి. అర్థమైందా? నాకు ఈ మధ్య నేను హ్యాప్సేట్ చేసుకుంటున్నా, పొద్దున్న లేచిన వెంటనే నా ఫోన్ ఎత్తుక్కొని యూట్యూబ్లో పాస్టర్ కర్ణబాబు గారి సాంగ్స్ ఏదో పెట్టుకునేద్దాం అని చెప్పాను. ఏదో ఒక సాంగ్ పెట్టుకుని ఇలా వర్షిప్ చేసుకుంటూ వచ్చేద్దాం. అర్థమైందా? సో మన లైఫ్, మన మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇలా లేస్తారు, పొద్దున ఇలా పోతూ ఉంటారు, దారిలో ఇలా పోతూ ఉంటే వేరే అతను ఇలా కుంటుకుంటూ వచ్చి అన్న ఏమన్నా ఇయ్యన్న అని చెప్పిన అంటే నేను ఇస్తారా హీల్. అర్థమైందా? అసలు ఇలా ఉండొచ్చి ఇలా ఎగురుతూ గాలి మీల్. ఎంతమంది చూస్తారు హీలింగ్ స్ట్రీమ్స్ అప్పుడు? హీల్ అని ఎగురుకుంటూ పోతారు. అర్థమైందా? సో ఇలా నీ ముందు స్ట్రక్చర్ లైక్ అయ్యారు అక్కడ స్క్రీన్ మీద చేస్తారు, మన స్క్రీన్ ఆఫ్లో చేస్తున్నావు వెనకాల. నువ్వు చర్చ్లో వడ్డిస్తూనే ఉంటావు. అర్థమైందా? చర్చ్లో వడ్డిస్తూ ఉంటావు, చర్చ్లో మైక్ సెట్ చేసుకుంటావు, కెమెరా తీసుకుంటావు ఉంటావు. కానీ ఇలా వెళ్తున్నావు, నువ్వు కెమెరా తీస్తున్నావు, నీ వర్క్ ప్లేస్కి వెళ్తున్నావు, అందరూ వస్తూ ఉంటారు అనమాట. ఒక ఆయన వీల్ చైర్లో ఇలా వస్తాడు, బై మిస్టేక్ నీ షర్ట్ ఇలా తగ్గుతుంది, ఆయన ఇట్లేసి మీల్ అంటాడు. అర్థమైందా? ఏమంటాడు? మీల్ అంటాడు. ఇది మన మినిస్ట్రీ. సో మనం ఏదో జస్ట్ ఏసే నీ కోసం చనిపోయాడు, నిజమే చర్చ్లో వరకే కదా ఏసే నీ కోసం చనిపోయాడు. ఇంకోటి చెప్పనా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇదో మన హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడ ఏసే ఎవరెవరి కోసం చనిపోయారు? చేతులు ఎత్తండి. ఎవరెవరి కోసం చనిపోయారు? చేతులు ఎత్తండి. ఏసే నా కోసం చనిపోలేదు. హల్లెలూయా, ఏసే నా కోసం చనిపోలేదు. మీరందరూ ఏసే నమ్ముకున్న వాళ్ళేనా? ఏసే నమ్ముకున్న తర్వాత ఏమైతాం మనము? ఏమైతాం? నూతన సృష్టి అవుతామా? 2 Corinthians 5:17. ఇప్పుడు నూతన సృష్టికి పాపాలు ఉంటాయా? ఉంటాయా పాపాలు? రాత్రి చదవండి ఒకసారి. నా స్టేట్మెంట్ ఇన్నంటే నాకంటే ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ ముందే తెలిసిన కానీ మళ్ళీ ఒకసారి ఇన్నంటే దత్తు వాళ్ళు అందరూ అక్కడే ఉండే అడిగినా అనమాట, వీళ్ళు సరిగ్గా విన్నారా లేదా అని చెప్పారు. దత్తు ఏసే నీ కోసం చనిపోయాడా లేదా? చనిపోయాడన్నా నా కోసం అన్నా నువ్వు గమ్మున అట్లా ఎట్లా చనిపోదు, అందరి కోసం చనిపోయాడన్నా. లేదా నా కోసం చనిపోలేదు అని చెప్పినాడు. ఎందుకంటే 2 Corinthians 5:17 ఏమంటది? కాక ఎవరైనా క్రీస్తునందు ఉన్నాడో మన నూతన సృష్టి. మనం ఆల్రెడీ క్రీస్తు ఉన్నాము, నూతన సృష్టి, మన కోసం చనిపోలేదు. అర్థమైందా? మీకు అందరికీ? ఇప్పుడు చెప్పండి, వేసి మీకోసం చనిపోయాడా? ఒకప్పుడు మనకి అలా అసలు ఇవి ఇంటుంటే అసలు వాక్యం మనం సరిగ్గా ఇంకా చదవలేదు అనిపిస్తుంది.
అర్థమైందా? సో లైక్ ఇది మన మినిస్ట్రీ. లైక్ మల్టిపుల్ టైమ్స్, మెనీ టైమ్స్ నేను చెప్తూనే ఉంటాం. సో లైక్ ఇలా కాదు, జస్ట్ వెళ్ళి నార్మల్గా చేయడం కాదు, ఏదో చర్చ్కి వెళ్ళిపోవడము. సండే క్రిస్టియన్స్ కాదు, సాటర్డే క్రిస్టియన్స్ కాదు మనం, లేదా సెల్మీట్ క్రిస్టియన్స్ కాదు మనం. చెప్పండి, సండే క్రిస్టియన్ కాదు నేను. చెప్పు, సండే క్రిస్టియన్ కాదు నేను, సాటర్డే క్రిస్టియన్ కాదు. ఎప్పుడైతే చర్చ్ జరుగుతుందో అప్పుడు మాత్రమే అసెంబ్లీలో ఏదో ఒక మాస్లో చేరినట్టు ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి ఆ క్రిస్టియన్ కాదు మనం. అర్థమైందా? సో లైక్ ఎవరెవరైతే పాస్టర్స్ అవ్వాలనుకుంటారో, ఎవరెవరైతే మినిస్ట్రీ చేయాలనుకుంటారో, చలో డూ ద మినిస్ట్రీ. హల్లెలూయా. అర్థమైందా? చాలా హైగా చెప్పారు. లైక్ మీకు ఆ పాస్టర్ కాకపోయినా కానీ మినిస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక పార్ట్ ఉంది, ఒక రోల్ ఉంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు. కాకపోతే క్రైస్తవ మిషన్లో ప్రతి ఒక్కరు పాస్టర్ అవ్వచ్చు, మేబీ యూ డోంట్ హ్యావ్ ద కాలింగ్ ఆఫ్ ద ఫాదర్, కానీ ప్రతి ఒక్కరు పాస్టర్ అవ్వచ్చు. అర్థమైందా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే లైక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చర్చ్లో ఒక్కొక్క కోఆర్డినేటర్ అవుతారని చెప్పి అయ్యగారు చెప్పారు. ఏమైనా వినిపిస్తలే? ఏమవుతారు చెప్పండి. నేను హైదరాబాద్ లో కానీ నాన్సెన్స్ వినిపిస్తుంది. నేను హైదరాబాద్ లో కానీ, ఇండియాలో కానీ, ఆంధ్రాలో కానీ, ఓకే ఆంధ్రాలో కానీ, ఎక్కడైనా కానీ ఒక ప్రాంతంలో ఒక చర్చ్ ని కోఆర్డినేట్ చేస్తున్నాను. వినిపిస్తలే? సందీప్ సంతోష్, నేను నా చర్చ్ కి కోఆర్డినేటర్. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఒక చర్చ్ ఉంది. హల్లెలూయా. సో amen. Go deeper, pastor. Seriously, remember, pastor. Hallelujah. So like think big. అర్థమైందా? సో మన ఈ మినిస్ట్రీలో మనం చేసే కార్యాలు, బైబిల్లో ఒక పాటలో వ్యవహారం వినాలి. ఇక్కడ చూడాలా. సో యేసే చేసిన అన్ని కార్యాలు బైబిల్లో రాయలేదంట. రాస్తే బుక్కులు సరిపోవంటరా. అర్థమైందా? అదే చెప్తారు, రాస్తే బుక్కులు సరిపో. అలా మన లైఫ్ ఉంటుంది కాక ఏమైనా వాళ్ళకి తెలుగుండేది. అర్థమైందా? అలా మన లైఫ్ ఉంటుంది కాక ఏంటి రోజు ఒక టెస్టిమోనీ, వీళ్ళకి విసుగు రాదా? టెస్టిమోనీల మీద టెస్టిమోనీ, అన్న టెస్టిమోనీ రోజు అన్న. వారానికి లైక్ సాటర్డే వచ్చిన వెంటనే అన్న నాకు 7 టెస్టిమోనీస్ ఉన్నాయి 7 days. అదేనా 7 టెస్టిమోనీస్ ఉన్నాయన్న. నేను ఇలా వెళ్తున్నానన్న, ఇలా వెళ్తూ ఉన్న దారిలో వేరే ఆమెకి కాలు దెబ్బ తగిలింది, నా నీడు ఇలా తగిలింది, వెంటనే ఆయన ఇలా కాలు ఇలా అనుకుని ఆయన హీల్ అంటున్నాను. ఆయన దట్ ఈస్ మినిస్ట్రీ. సరే ఎవరైనా చూడండి, మన లీడర్స్లో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. మనకి నార్మల్గా వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా సిక్ పీపుల్ కనిపిస్తున్నారు అనుకోండి, ఊరికే ఇలా వెళ్ళిపోరు. ఇక్కడ ఇలా కుంటుతో ఎవరైనా వెళ్ళారనుకో, హీల్ అయినా లేదా ఫస్ట్ నేరుగా వెళ్ళి చేపెట్టి ఎవరు హీల్ అనేస్తారు. ఎంతమంది చేశారు ఇది? డెడ్ బాడీ దగ్గర ఎవరైనా పోసి అరేజ్ అన్నారా? ఎవరైనా అన్నారా? మేము అన్నామండి. నేను అయ్యగారి దగ్గర కూడా చూసి నేర్చుకున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట. యాక్సిడెంట్ అయిందంటే ఇలా వెళ్తున్నాం, ఒక అక్క పడిపోయింది, ఇలా వెళ్తున్నాము, లైక్ స్పాట్ డెడ్ అనుకుంటా నాకు తెలిసి. ఇలా వెళ్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయాం. అయ్యగారు లేదు ఇట్లా కాదని చెప్పి రివర్స్ చేసుకొని యూటర్న్ చేసుకొని అక్కడికి వెళ్ళి చుట్టూ జనం, అయ్యో బాబోయ్ చుట్టూ జనం, నాకు భయం వేస్తుంది. అయ్యగారు ఏం చేస్తారా అని చెప్పారు అనేసి వెళ్ళి అక్క ఇలా పడుకో అంటే ఇలా హెడ్ మీద ఇలా పెట్టి అరేజ్ అన్నారు. అర్థమైందా? అరేజ్ అన్నారు. ఏమేం అరేజ్ అన్నారు అనమాట. సేమ్ అంతే నేను కూడా మా నాన్నమ్మ దగ్గర. సో లైక్ అక్కడే కాదు ఎక్కడైనా కానీ ఒకసారి బద్దలకి వెళ్ళినా అనమాట. ఒక శాలమయ్య గారు వాళ్ళ స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియో పక్కనే వేరే అంకుల్ చనిపోయానంటే నేను వెళ్తూ ఉన్నా, నాకు
నాకు వస్తలేదు అనమాట. చనిపోయిన వాళ్ళు చెప్తారు అని చెప్పి అనిపిస్తుంది. సరే ఫస్ట్ అయితే వెళ్ళి లేకపోతే చూద్దాం అని చెప్పి అనేసి వాళ్ళ విశ్వాసం పరిస్థితి నేరుగా అక్కడ బాక్స్ దగ్గరికి వెళ్ళి అరేసన్న అదేనా. సో మేబీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ రండి, పక్కా యూ విల్ బి ద డెడ్ రైజెస్. అర్థమైందా? సో ఐగారికి మనకి వచ్చిన ప్రాఫెసీ అది. అర్థమైందా? డెడ్ రైజెస్ ఎక్కడైనా చూసారా? చనిపోయిన వాళ్ళు లేపారు, ఐగారు ఉన్నారు. లుక్ ఎట్ us చెప్పండి, లుక్ ఎట్ us. సో అది మన లైఫ్. చెప్పు, లుక్ ఎట్ మీ. అరే థింక్ బిగ్. అర్థమైందా? థింక్ బిగ్. సో ఇలాంటి కార్యాలన్నీ చేస్తాం మనం. సో ఇప్పుడు యేసయ్య సముద్రంలో ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. అదే సముద్రంలో ఇలా నడుచుకుంటూ వస్తుంటే పేతురు, అయ్యా నువ్వు నిజంగా నువ్వైతే నేను వస్తానయ్యా. పేతురుకైనా తెలుసా నీళ్ళ మీద ఎప్పుడైనా నడిచాడా? పేతురు నడవలేదు. కానీ పేతురు ఏం చేసినాడు? నేను ఒకసారి వస్తానయ్యా, నువ్వు నిజమైతే నేను వస్తా, నిజంగా నువ్వే అయితే. అది మీద జస్ట్ అలా జంప్ చేయడం మనం, అయ్యా నేను వస్తానయ్యా. అప్పుడైనా ఆయనకి పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు మన పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా? ఉన్నారా? సో ఆ పరిశుద్ధాత్మ శక్తిని అర్థమైందా? వెళ్ళి చనిపోయిన వాళ్ళు లేపేసేది, అనారోగ్యాలు స్వస్థపరిచేది, ఇదే మన మినిస్ట్రీ. అర్థమైందా? చెప్పండి, నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నాను. చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాను. అనారోగ్యులను ఏం చేస్తున్నాను? అనారోగ్యులు ఏం చేస్తాము? స్వస్థపరుస్తున్నాను. కుష్ఠరోగులను శుద్ధి చేస్తున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చేయాల్సింది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు చదువుకుంటావా లేదా నాకు తెలియదు, నువ్వు జాబ్ చేస్తావా లేదా నాకు తెలియదు. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఇది. ఏం చేయాలా? ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఇది. అనేక మంది లైక్ నార్మల్గా ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో అన్నప్పుడు కానీ ఎవరైనా మన ఇంట్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరికైనా క్యాన్సర్ వచ్చి వాళ్ళ బాధ చూడలేక నువ్వు ఏడ్చిన రోజులు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా అలా ఉన్నాయా? హల్లెలూయా. ఎవరికైనా ఉన్నాయా? వినిపిస్తుందా? ఎవరికైనా అలా ఉన్నాయా? అలాంటి రోజుల్లో మీకు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా బాధపడుతూ ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా చూసారా మీరు ఎవరైనా? ఒకవేళ మీకు అలా బాధ కలిగింది ఎవరికైనా అలాగా? ఎప్పుడైనా గాంధీ హాస్పిటల్కి వెళ్ళారా? ఇక్కడ ఎవరైనా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ ఎవరైనా వెళ్ళిరా? ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. దాన్ని బట్టి మీకు ఎంతో అర్థమవుతుంది ఎంత ముఖ్యం ఇది మనం చేయాల్సింది అని చెప్పానండి. ఎంత ముఖ్యం మనం ఇది చేయాల్సింది. ఇప్పుడు నేను ఒక్కడే వెళ్తాను హీలింగ్ స్ట్రిప్స్ అప్పుడు, జానథన్ వెళ్తాడు, జాన్సన్ వెళ్తాడు, సరిపోట్లే. అక్కడ అవసరం కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి, వారానికి 6 రోజులే ఉన్నాయి. గట్టిగా ట్రై చేసిన 6 రోజులు ఇంటూ 2 వేసుకున్న 12 స్కూల్స్కి లేదంటే 12 కాలేజెస్కి మాత్రమే రీచ్ అవ్వగలుగుతున్నాను నేను. అర్థమైందా? అవసరత చాలా ఉంది, పంట చాలా ఉంది. చెప్పండి, పంట చాలా ఉంది. కొన్ని కోట్ల మంది ఉన్నారు హైదరాబాద్లో. ఊరికే ఇలా వెళ్ళి టచ్ చేసామంటే చాలా వచ్చేస్తారు అందరూ. అర్థమైందా? ఇలా ఆ భారము లైక్ ప్రతిసారి అయ్యగారు సువార్త గురించి ఆత్మల గురించి మాట్లాడేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తా చూస్తా, ఆ భారం చూసే చాలు, ఇక్కడ ఉండిపోతే చాలా అయ్యా మనం. అలాగే ఇలాంటి భారం నాకు ఉంటే బాగుండే అని చెప్పి ఒకసారి అనుకున్నా. అయ్యో బాబాయ్, అది తట్టుకోలేం మనం. అనేక మంది, కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు నీకోసం. అక్కడ నీకోసమే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి యు ఆర్ హీల్డ్ అండి. నువ్వు వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు.
ఇలా పేదరు యోహాన్ వెళ్ళి ఇలా ఇలా చేపట్టుకుని ఇలా లేపేసాడు అంతే. అర్థమైందా? కొన్ని కోట్ల మంది. హైదరాబాద్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? గట్టి కొట్టినా కానీ నేను హఫీస్పేట్ మొత్తాన్ని నేను ఒక్కడే రీచ్ అవుతానో లేదు. కానీ మనం అందరం కలిసేదంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక 40 మెంబర్స్ ఉంటామా? అర్థమైనా? ఒక పర్సన్ 12 స్కూల్స్ రీచ్ అవుతున్నాడు. సరే 10 అనుకుందాము. 40 పీపుల్ ఎన్ని స్కూల్స్ రీచ్ అవ్వగలుగుతాడు? ఎన్ని స్కూల్స్ రీచ్ అవ్వగలుగుతారు? 40 × 10 మ్యాథ్స్ వచ్చి అందరికి 40 × 10 ఎంత? గట్టిగా చెప్పాలి. ఎంత? 400 స్కూల్స్. అంటే హాఫ్ చేద్దాం, 5 స్కూల్స్ అనుకుందాం. సాటర్డే సండే నేను లీవ్ తీసుకుంటా అన్న, రోజుకి ఒకే స్కూల్కి వెళ్తా. 5 × 10 ఎంత? 5 × 40 ఎంత? 200. ఎన్ని స్కూల్స్? 200 స్కూల్స్. 200 స్కూల్స్. ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది ఉంటారు? ఒక 500 అనుకుందాం. 200 × 500 ఎంత? 10,000 ఉంటుంది. ఎంత? 10,000 మెంబర్స్ని రీచ్ అవ్వగలుగుతాం మనం. ఎంతమంది మనం ఎంతమంది? 40 మెంబర్స్. ఎంత? 40 మెంబర్స్. మనం ఎన్ని స్కూల్ రీచ్ అవ్వగలుగుతాము? 200 స్కూల్స్. ఎన్ని మంది పీపుల్స్ రీచ్ అవ్వగలుగుతాము? 10,000. 1 lakh. ఆ ఫిగర్ చూసారా? ₹1,00,000 జీతం వస్తే కానీ నా కూతురు నేను అడిగినాను. ₹1,00,000 జీతం వస్తే కానీ నా కూతురు నేను అడిగాను. అన్న మా అక్కకి పెళ్లి చేయాలి కానీ వాడికి ₹1,00,000 జీతం ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి. 1,00,000 మంది రక్షణలోకి వస్తే కానీ నా కూతురు నేను రోజులు రాబోతున్నాయి. అర్థమైందా? పాస్ ఏదో ఒక స్టేట్మెంట్ చెప్తారనమాట. ఇలా నేను రాకడ వచ్చేసి ఇలా పైకి వెళ్తుంటే వెనకాల చూస్తే ఖాళీగా ఉంటుంది మొత్తం. అందరూ నాతో పాటు వచ్చేసినప్పుడు భూమి మీద ఎవరు ఉంటారు? అర్థమైందా? అలా మనం ఉండను కాక. అర్థమైందా? మనం ఇలా రాకెట్లో వచ్చినట్టు మనం అందరం పైకి వెళ్తుండగా హఫీస్పేట్ మొత్తం ఖాళీగా ఉంటుంది, హైదరాబాద్ మొత్తం ఖాళీ ఉంటుంది, ఆంధ్ర, ఇండియా. గట్టిగా ట్రై చేద్దాం, ప్రపంచాన్ని మొత్తాన్ని ఖాళీ చేసేద్దాం. అర్థమైందా? ఒక ప్రేమనే ఇలా వెళ్ళి ఒక 10 మందినో ఒక 12 మందినో ఇలా తీసుకొని వచ్చేసి చేయగలుగుతున్నాడంటే ప్రేమలు లాంటి వాళ్ళు 40 మంది అయితే ప్రేమలో లాగా ఉండరు, మీరు ఇంకా గొప్పగా చేస్తారు. అర్థమైందా? ప్రేమలో ఒక 10 మంది 20 మంది చేస్తారు, లేదా ఒక 100 మెంబర్స్ చేస్తారంటే మీరు అంతకు మించి చేస్తారు. చెప్పండి, ప్రేమలో 1000 అయితే నేను 10,000 మీరు అలా అంటూ ఉంటారు కదా, ఏమేమి అంటూ ఉంటాను నేను. అర్థమైందా? మీ 10,000 కూడా నాదే, నా 1000 నాదే, మీ 10,000 నాదే. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో మనం చెప్పండి, ఇప్పుడు నా మినిస్ట్రీ ఇలా ఉండబోతుంది. నేను చేయి వేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, నేను చేయి వేస్తే అనారోగ్యాలు వేస్తున్నారు, నేను చేయి వేస్తే చనిపోయిన వాళ్ళు వేస్తున్నారు, నేను చేయి వేస్తే ఫైనాన్షియల్ గా కొరతే ఉండదు. నేను ఆ ప్లేస్ లో నేను ఎంటర్ అయినానంటే బ్లెస్సింగ్సే. అర్థమైనా? ఆ ప్లేస్ లో ఇలా ఎంటర్ అయినంటే అక్కడ వేస్తే వచ్చినట్టే. అర్థమైనా? మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీరు కాలేజ్కి వెళ్తున్నారు, ఎక్కడికి మీరు వెళ్తున్నా కానీ మీరు వెళ్తున్నది మీరుగా కాదు, వేసే వస్తున్నాడు మీకు. అర్థమైందా? సరే, ఇప్పుడు వేస్తే ఇలా వచ్చి మీ స్కూల్ ఇలా నార్మల్గా వచ్చి నార్మల్గా చదువుకుని వెళ్ళిపోతాడా? పక్కన దగ్గుతూ ఉంటే సరేలే దగ్గనీలే అని చెప్పి అనుకుంటాడు ఏసయ్య, యు ఆర్ హీల్డ్ అంటాడు. అర్థమైందా? హల్లెలూయా. అసలు ఇంకా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సో ఇప్పుడు కొన్ని డాన్స్ ఉంటాయి అన్నమాట. డాన్స్ తర్వాత మీ యొక్క టాలెంట్స్ మీరు చూపించచ్చు. అర్థమైందా? ఏం చేయొచ్చు? మీ యొక్క టాలెంట్స్ ప్రతి ఒక్కటిని ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అర్థమైందా? ఏ టాలెంట్ అయినా పర్లేదు. అర్థమైందా? ఇప్పుడు బ్రదర్ ఇల్లోటో ఉన్నారు, బీట్ బాక్సింగ్, బ్రదర్ జాన్సన్ ఉన్నారు. ఇట్లా ఏదైనా ఒక వర్స్ చెప్పండి, ఇట్లా మెమరైజ్ చేసి చెప్పేస్తారు. చాప్టర్స్, బుక్స్, బైబిల్ చెప్పేస్తుంది ప్రతి ఒక్కటి. అర్థమైందా?
సో అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. లేదా నాకు కరాటే చూపిస్తారని అప్పుడు బయట మీరు ఒక్కరే మీ మీద మీరు కరాటే చేసుకుంటారంటే ఓకే, అర్థమైందా? మీరు ఒక్కరే కట్టేసి అంటారు కదా, కరాటీలో ఫైట్ కాదు, ఫైట్ లేదు కానీ. ఇప్పుడు యోహాన్ చూడండి, మంచిగా లాస్ట్ టైం సర్వీస్ అయిపోయిన తర్వాత ఇలా పైన ఉండే కోట్ తీసేసి ఇట్లా జాలీగా వచ్చి హల్లెలూయా, అర్థమైందా? ప్రైజ్ లార్డ్. సో ఎంతమంది చూడాలనుకుంటారు యోహాన్ని ఒక హీరో పొజిషన్ లో? హల్లెలూయా. ఏ ఫీల్డ్ లో వెళ్తారో అన్ని ఫీల్డ్ లో మనం ఉండాలి, అర్థమైందా? ఈ ప్రపంచంలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి నీకు కౌంట్ తెలిస్తే అన్ని ఉద్యోగాల్లో మన వాళ్ళు అందరూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఏమైనా అంటారు అనుకున్నా, ఎవరన్నా ఏమైనా అంటారా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని లేదా? బిజినెస్ మ్యాన్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు, పోలీస్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, అర్థమైందా? సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే చర్చ్లోనే ఉంటారు, అర్థమైంది? ఎక్కడ ఉంటారు? చర్చ్లోనే ఉంటారు. ఈ లీగల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే టీన్స్ అండ్ యూత్ కొన్ని రోజుల తర్వాత ఎట్లుంటుందంటే, ఇక్కడ మీ పక్కన ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, మీకు తెలియదు అని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి అడిగితే, మీ చుట్టుపక్కల ఉంటారు, మీకు తెలియదు అని పెద్ద లాయర్ అని చెప్పండి, మీ చుట్టుపక్కల ఉంటారు, మీకు తెలియదు అని పెద్ద జడ్జి అని చెప్పండి, అర్థమైందా? అలా ఏం చేస్తారు తెలుసా? వచ్చి చర్చ్లో సర్వ్ చేస్తూ ఉంటారు, అర్థమైందా? అర్థమైందా? ఇదే క్రైస్ట్ ఎంబసీ హైదరాబాద్ అంటే, ఇదే క్రైస్ట్ ఎంబసీ అంటే, అర్థమైందా? ఇదే క్రైస్ట్ ఎంబసీ. చూస్తూనే అక్కడికి వెళ్తున్నాం మనం. ఏం అవ్వాలనుకుంటారో అది అవ్వండి. హల్లెలూయా. లేదన్నా నేను సీఎం అవుతా, అవురా అవ్వండిరా. నేను ఎంపీ అవుతానన్నా, కమాన్ గాడ్ ఈక్వర్ అంటే నేనైతే హల్లెలూయా. లేదు, ఇప్పుడు ప్రెసెంట్ సీఎం నీకు నచ్చలేదు, వెళ్ళండి మోకెళ్ళేయండి, మార్చేసేయండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ది వర్డ్ టుడే. సో మనమందరం నెక్స్ట్ డాన్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళు గ్రూప్స్ రెడీగా ఉండండి. ఫస్ట్ ఆఫరింగ్స్ తీసుకుందామండి. ఆఫరింగ్స్ తీసుకుండగా మొట్టమొదటిసారిగా చర్చ్కి వచ్చిన వాళ్ళు లేచి నిలుచుకుందామండి. మొట్టమొదటిసారిగా చర్చ్కి వచ్చిన వాళ్ళు సత్యం తమ్ముడు కదా, నేను ఇద్దరు ఫస్ట్ టైమర్స్ తీసుకొని వచ్చినానండి. హానోకు విజయ్ డ్రాప్ చేసి వచ్చాను కదా. సార్ వెరీ హానోక్, వెరీ హానోక్. ఓకే, మొట్టమొదటిసారిగా చర్చ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలుచుకుందామండి. మీ పేరు? అమ్మ మీరు కూడా ఫస్ట్ టైం కదా, నిల్చొని నిల్చుకోండి, ఒక్కసారి లేచి నిల్చుకున్నాను. సో మన మధ్యలో మార్గమ్మ గారు ఉన్నారండి, గట్టిగా చెప్పలు పెట్టి క్రైస్ట్ హైదరాబాద్ ఆహ్వానం చెప్తున్నాం. You can do better than this. Glory! Hallelujah! Praise the Lord. So ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ శరణ్ ఉన్నారండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. టీచర్ సర్వీస్ ఆయన కూడా ఫస్ట్ టైం అండి. దుర్గారావు. సో మన మధ్యలో బ్రదర్ దుర్గారావు ఉన్నారు, గట్టిగా చెప్పండి. చెప్తామా గట్టిగా వినిపిస్తుంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఈరోజు ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నారండి, ఏంటంటే చర్చికి రావడం. మళ్ళీ అదే డెసిషన్స్ మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయా
ఆఫరింగ్ బ్యాగ్ లో కూర్చుంటావా? ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి. యోహాను అయ్యగారు కూర్చోండి. చూడు హల్లెలూయా. బ్రదర్ జాన్సన్ దగ్గరికి ఆఫరింగ్ బ్యాగ్ వెళ్ళిందా? వెళ్ళలేదు. చేయబోతున్నారు బీట్ బాక్సింగ్. నెక్స్ట్ బ్రదర్ జాన్సన్ మెమరైజింగ్ ఎవర్స్ ఫాస్ట్. అర్థమైనా? నా టాలెంట్ ఏంటంటే ప్రీచింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే ఓకే, నెక్స్ట్ సాంగ్. ఫస్ట్ సాంగ్ ఎవరండి? వావ్, హౌ కుడ్ ఐ మిస్ దిస్? డెకరేషన్ చూసారా? ఒకసారి అందరు పైకి చూడండి, ఇక్కడ చూడండి, ట్రీస్ చూడండి, ఇక్కడ చూడండి. వావా. సో ఈ డెకరేషన్ అన్ని చేసి వీటన్నిటిలో హెల్ప్ గా ఉన్న పీపుల్ అందరు ఇక్కడ ఉన్నారండి. సో బ్రదర్ ఇసాక్ లేసి నిలుచుకుంటున్నారు. ఎవరెవరైతే డెకరేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ లేసి నిలుచుకోండి. సో లైక్ 2 days నైట్ ఆల్మోస్ట్ నిద్రపోలేదు. 2 days నైట్ అసలు ఆల్మోస్ట్ నిద్రపోలేదు. మన వాళ్ళు నిద్ర మేల్కొని చేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సో లైక్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ ఈ డెకరేషన్ అనేది ఇలా మంచిగా. అర్థమైందా? సో లైక్ ఈ చూసారు, ఇది బాగుందా? ఆ ట్రీ బాగా చేశారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మీకు అందరికి బాగుంది చూస్తే కోపంగా ఉంటారు అన్న. మా బావ వెనసు మన్ననే. మా బావ మనసు ఏంటి? మన్నా. వెన్న కాదు, మన్నా. పరలోకం నుంచి వచ్చిన మనసు. ఆ రోజు నైట్ మేమందరము డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. బావ మాకందరికి స్నాక్స్ తెప్పించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రతి ఒక్క దాంట్లో చర్చ్లో ఏ విషయమైనా కానీ, ఈ వర్క్ ఉన్నా కానీ బాగా ఇట్లా వచ్చి హెల్ప్ చేసేదానికి రెడీ ఉంటారు అనమాట. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క లీడర్స్ వీళ్ళ సపోర్ట్ని బట్టి వీటన్నిటిని బట్టే మనం ఇక్కడ ఇలా చర్చ్ సెటప్ చేయడం కానీ, అదేనా సాటర్డేస్ కానీ వీటన్ని ఇలా సెటప్ చేయడం. చలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.